ముఖ్యంగా ఆస్తి తగాదాలకు సంబంధించి విజయమ్మ గారు రిలీజ్ చేసిన లెటర్ను ఉద్దేశించి షర్మిల గారు మాట్లాడడాన్ని వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఈరోజు షర్మిల చేతులు కలిపి జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేస్తూ ఉంది, అసత్య ప్రచారం చేస్తూ ఉంది. దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చిన్నటి లాజిక్ మర్చిపోయారండి. ఆవిడ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపితే ఎప్పుడో కలిపి అసలు పార్టీలోకే వచ్చేది. అడ్డేముంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే వాళ్ళ నాన్న ఉంచిన పార్టీ అనే కానీ ఆవిడకి లాభం ఏముంది దాంట్లో పోయినందువల్ల లేదో వాళ్ళ నాన్న పార్టీ అని. కానీ ఆవిడ సాధించాలనుకుంటే అప్పుడే వచ్చి చంద్రబాబు దగ్గర చేరితే అసలు ఇంకా మిమ్మల్ని డైరెక్ట్గా చేసేది. ఇంకా మీ చంద్రబాబు నాయుడు చేతులు కలిపలా, ఇంకా చేతులు కలిపితే మీది ఇంకో రకంగా ఉండేవి ప్రెస్ మీట్లు కానీ అయినా అప్పుడు ఇంకా బాజాగా ఉండేది. ఆవిడ ఇంకా కలపట్లేదు కానీ వచ్చి బాబుగారితో చేతులు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆవిడ బాధ అని చెప్పుకుంటుంది. వాళ్ళ ఆస్తి ఉందంటే మా ఆవిడేం చదువుతుందంటే విజయలక్ష్మి గారు మా బాయన ఆస్తి నలుగురికి సమానం, రాజశేఖర రెడ్డి గారు సంపాదించినప్పుడుదే ఈ ఆస్తులు నలుగురికి సమానంగా ఉండాలని ఆవిడ చెబుతుంటే ఎవరో వచ్చి ఆయన ఆస్తులు కాదు ఏం ఆస్తులు, అసలు ఆస్తులు వాళ్ళకి ఎందుకు ఇస్తాను, అసలు ఎవడో చెబుతాడేంది తెలుసా వాళ్ళ ఆస్తులు ఎంత ఉందో వీళ్ళకి. ఈ మాట్లాడే కుక్కలు వీళ్ళని నేను ఆవిడ కూడా కుక్కల కింద కట్టింది షర్మిల. ఈ మాట్లాడే కుక్కలకి తెలుసా మరి? ఆవిడ కడితే నిజంగా మాకు విశ్వాసం ఉంది, మేము విశ్వాసం కాదు. మరి మీ విశ్వాసం గల కుక్కలకి ఆయన ఎంత కడుతున్నాడు, ఎంత ఉందా, అసలు ఆయన ఆస్తి ఎంత ఉందో వీళ్ళందరికీ తెలుసా అండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎంత ఉంది, అయినాక ఎంత సంపాదించాడు, కొడుకు ఎంపీ అయిన తర్వాత ఎవరెవరి సంతకాలతో ఎంతసేపు సంపాదించి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కోర్టు నాంపల్లి స్టేషన్లో కోర్టు మెట్ల మీద నుంచోబెడుతున్నాడు. ఇవన్నీ వీళ్ళకి తెలుసా? ఎంత ఉందో అసలు వీళ్ళకి తెలుసా వాళ్ళ ఆస్తి? వాళ్ళ ఆస్తి సంగతి మాదేనా అంటారు. షర్మిల ఏదన్నా అంటన్నా మాదే అంటారు. వాళ్ళ అన్న చెల్లెళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఆస్తి ఎంత ఉంది ఏందో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు, చూసుకుంటారు. ఆవిడ ఏది ఎంతైనా ఒక ముఖ్యమంత్రి కూతురు, ఆవిడ ఒక ముఖ్యమంత్రి చెల్లెలు, ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు. మరి వాళ్ళ వాళ్ళ దేశం మొత్తం పీస్ మిషన్ తిరుగుతున్నాడు అనిల్, బ్రదర్ అనిల్. అనిల్ గారికి భార్య. ఆ అమ్మాయిని కూడా ఆ రకంగా తిడుతున్నా అంటే వీళ్ళు అసలు సామాన్యులను వదిలిపెడతారండి తిట్టడం ఏమన్నా? ఒక ఆ అమ్మాయిని కూడా అక్కడ తిడుతుంటే ఇక అసలు ఎవరు మామూలు చిన్న చితకోళ్ళు వీళ్ళకి లెక్క. కాబట్టి వాళ్ళ కొడాలి నాని పాప మిన్నాళ్ళు నిద్రపోయినట్టున్నాడు. ఇప్పుడు భారతీయుని తిట్టగానే మెలకు వచ్చిందేమో ఈయనకి, నిద్రపోయి అప్పుడప్పుడు వస్తున్నాడు. మరి ఎందుకు వస్తున్నాడు? ఈ మధ్య ఒకసారి వచ్చి తిట్టిపోయాడు, ఈసారి మేమే వస్తాం చూసుకో. సోదిలోకి కూడా రారు మీరు. నువ్వు అనుకుంటున్నావేమో మేము ఈ రకంగా తిడితే మాకు మళ్ళీ వచ్చి భారతీయదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు మంత్రి పదవులు పెద్ద పెద్ద ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇదంతా జరగని పని. ఖచ్చితంగా ఇవాళ మీ అందరూ కూడా ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ తగిన శిక్ష. నిజంగా అండి ఆ అమ్మాయి కేసు పెడతారు కానీ షర్మిల కేసు పెడితే వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఓ స్టేట్ లీడర్, ఓ పార్టీ, ఓ జాతీయ పార్టీకి స్టేట్ లీడర్ ఆమె ప్రజెంట్. ఆవిడని పట్టుకొని కూడా వీళ్ళు నిన్ను తిడుతుంటే ఏం చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు? అది కుటుంబ వ్యవహారం అని వాళ్ళు ఊరుకుంటుంటే వీళ్ళు ఊరుకోవట్లేదు కదా. వీళ్ళు ఊరుకున్నప్పుడు ఎవరు ఊరుకోకూడదు. అది కుటుంబ వ్యవహారం అని వాళ్ళు ఊరుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకోవట్లేదు? మేము అడిగేది అదే. ఎప్పటికైనా సరే మీరందరూ మీ ఇళ్లలో సంగతులు మీరు చూసుకుంటే బాగుంటుంది. రోజా గారు కూడా మొన్ననే భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఉగాది కార్యక్రమానికి పూజలో పాల్గొనకుండా హెరిటేజ్లో పాలు పితుకుతున్నావా అని అంటూ కూడా ఆవిడ చేసిన వ్యంగ్యమైన కామెంట్స్ని ఎవరు కూడా ఏదైతే అడ్డుపడకుండా, ముఖ్యంగా ఈరోజు భారతి గారిని అంటుంటే మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నాయకులకి ఒక మహిళగా మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అసలు ఆవిడ ఆడదే కాదండి. రోజా ఆడదైతే ఒక ఆడవాళ్ళని గౌరవించలేని వాళ్ళు ఆడదే కాదు. మమ్మల్ని వాళ్ళకి 1631 రోజు ఇక్కడ కూర్చున్న మహిళలాగా కనపడాల. భారతీదేవుని తిట్టగానే మహిళలాగా కనపడ. అమరావతి మహిళలు వాళ్ళ నాయకుడు కొట్టించినా తిట్టించినా మేము అందరం మహిళలు. ఎందుకంటే మేము మట్టి మనుషులు, మట్టి బీసుక్కునే రైతులు. వీళ్ళు అసలు బంగారు మనుషులు, మహారాణులు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఏం అనకూడదు. ఎవరు ఆడాళ్ళు మగాళ్ళు ఎవరు తిట్టకూడదు. భువనేశ్వర్ గారు ఒక ఉగాది పండుగ అటెండ్ అవ్వలేదు కానీ మీరు అంతసేపు ఫీల్ అయిపోయారే ఎందుకు? ఆవిడ అవ్వలేదంటే ఆయన పద్దాక ఆవిడ అన్నిటికి అటెండ్ అవుతానే ఉండారు కదండి. ఆవిడకి ఏం పని వచ్చిందో? పాలు బితుక్కుంటున్నారా అంటే ఇంకా పాలు తీస్తున్నారా? పాలు తీసి దాన్ని హెరిటేజ్లో పెట్టి అమ్మి చేసే పనులు ఇంకా భువనేశ్వర్ గారు చేస్తున్నారు, లేకపోతే మీరు కూడా చేస్తున్నారా ఆ పనులు? ఇలాంటివన్నీ కూడా ఇల్లు నోటి దోలండి. నోటి దోల రోజాకు కూడా బాగుంది. వీళ్ళందరికీ నోటి
ఫోటోలు వదిలిచ్చే రోజు తప్పకుండా వచ్చిద్ది. మీరేం కంగారు పడద్దు. కూటమి ప్రభుత్వం మీద ఇళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆవిడని ఎన్ని తిడతారు, అమ్మాయిని గుండు చేయించుకుందని ఆమెను ఎన్ని కామెంట్లు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉండ ఆవిడని లేకపోతే ఆయన పట్టుకొని నీకు 3 పెళ్ళాలని 4 పెళ్ళాలని ఆయన ఎన్ని అంటున్నారో అందరూ తెలుసు. లెగిస్తే ఇళ్ళు పర్సనల్ వ్యవహారాలు తప్ప చేయరు. కానీ వీళ్ళు మాత్రం ఎవరు పర్సనల్గా భారతీదేవిని అనకూడదు. వీళ్ళు మాత్రం అందరు పర్సనల్ భువనేశ్వర్ అట్ట భువనేశ్వర్ ఇట్ట, లేకపోతే బ్రహ్మణి అట్ట బ్రహ్మణి ఇట్ట, లేకపోతేనేమో ఆవిడ పవన్ కళ్యాణ్ భార్య అట్లా వీళ్ళందరూ పర్సనల్గా వీళ్ళు షర్మిలతో సహా. కానీ ఎవరు మాత్రం భారతీదేవిని మాత్రం అనకూడదు. అంటే పాపం దండన ఏం చేస్తారు వీళ్ళు? తాళగొట్టాం మొలేస్తారేంటి? భారతీదేవి ఎక్కడి నుంచి వచ్చింది? భారతీదేవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ తండ్రి చచ్చిపోతేనే నోరు మెదపల వివేకానంద హత్య కేసులో తండ్రి చచ్చిపోతేనే ఆవిడ ఏనాడు మా నాన్న మామూలుగా క్యాజువల్గా చచ్చిపోయాడు అందుకని ఆయన కూడా సాక్షుల లిస్టులో ఉండాడు, కుట్లేసాడు శవానికి తీసుకెళ్ళి ఇటన్నీ చేస్తున్నా ఆయన ఎందుకు చచ్చిపోయాడు అన్నమాట ఆవిడ అనలా. అలాంటి ఆవిడని కూడా మీరు ఇంకా సమర్థించి వెనకేసుకొస్తున్నారంటే ఏమనాలి? అట్టాగే ఇప్పుడు షర్మిల వాళ్ళ బాధ వాళ్ళది చెప్పుకుంటారు, ఆవిడ బాధ వాళ్ళ కుటుంబం చూసుకుంటారు. మీకెందుకు బాధ అంతసేటు? భారతీయ అనొద్దు ఆమె అందేం వద్దని ఆయన అన్న తిడుతున్నాడు కదా, అన్న తిడుతున్నాడు ఎటు వాళ్ళ ఆయన రావట్లేదు కనుక ఏమే తిట్టుకుంటుంది. తిట్టుకొని మీకేంది బాధ? అన్న చెల్లెళ్ళు అమ్మ ముగ్గురు కింద మీద పడతారు. ఆస్తి వ్యవహారాల్లో వీళ్ళకు ఉందని బయట వాళ్ళు తిట్టి భారతీదేవుని ఏమన్నా అంటే ఊరుకోం, భారతీదేవుని ఏమన్నా అంటే ఊరుకో, ఏమన్నా అంటానికి ఆవిడేం దేవత కాదు, లేకపోతే పైనుంచి ఏం దిగి పడలేదు మాకు. ఆవిడ కూడా ముఖ్యమంత్రి ఒక భార్య అంతే, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య. ఇంకా బయటకు వచ్చి ఏం చేయాలి? భువనేశ్వర్ గారిని ఒక రకంగా చూడాలంటే ఆవిడ రామారావు గారి కూతురుగా ఆవిడకి ఇంకా అసలు పెద్ద ప్లస్ పాయింట్ ఆమెకి. ముఖ్యమంత్రి భార్య కూడా కాదు ఆమె, అసలు కళా ప్రపూర్ణ. మరి నటరత్న ఎన్టీఆర్ గారి అమ్మాయి అంటే ఎంత పేరు ఆయన కూతురు. ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. వాళ్ళ ఆయన రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఉండాడు, ఒక చక్రం తిప్పినాడు సెంట్రల్ లెవెల్లో. ఇప్పుడు ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ని పట్టుకొని మీరు ఇన్ని తిట్టడానికి ఏమి లేదు. ఆమెకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా ఒక హెరిటేజ్ని సమర్థవంతంగా ఇంట్లో కూర్చొని కూడా ఆవిడ పనులు అవి చేసుకుంటుంది. వాళ్ళ ఆయనకి శ్రమ కలగకుండా ఇలాంటి పనులన్నీ చేసుకుని ఆమెను తిడుతున్నారు. కానీ భారతీదేవి అసలు ఆమె ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడ కూర్చుంటుందో తెలియదు, ఎక్కడ నుంచి ఉంటుందో ఆమె ఏనాడు రాదు బయటికి. ఆవిడని ఇంట్లో కూర్చొని మరి వీళ్ళందరిని అనిపిస్తుందని ఆవిడ మాట అంటే మీకు కోపం వచ్చింది. ఎందుకు కోపం రావాలి? వాళ్ళకి రావాలి. చెల్లెళ్ళని తిట్టించినందుకు, కుటుంబ వ్యవహారాల్లో బయట వాళ్ళ చేత చెల్లెళ్ళని తిట్టించినందుకు సిగ్గుపడి వాళ్ళు చావాలండి. గడపలాప చెల్లెళ్ళని అందరి చేత తిట్టుతున్నాడు. వివేకానంద హత్య కేసులో వాళ్ళకి ఏం న్యాయం చేయకపోతే సునీతని తిట్టుతున్నాడు, ఇప్పుడు ఏమని తిట్టుతున్నాడు. అట్టాగే ఎవరైనా సరే ఎవరు తిట్టిన మీరు పర్సనల్ వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు పర్సనల్ వ్యవహారాల్లోకి వస్తారు, తిడతారు. అది మేము చూసుకోమంటే అదేం వల్ల కాదు. గురుగంధ సామెత చేయొద్దు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా రోజా కూడా మీ ఆయన ఏడ కనపడ్డు, నువ్వే చేస్తావు కదా ఆడికి వచ్చినా, అదొకటి గమనించుకో. నువ్వు ఎవరుంటే వాళ్ళని తిట్టు అంతే. అంతేగాని నువ్వు వాళ్ళని తిట్టినప్పుడు నిన్ను తిడతారు. మీ ఆయన్ని సెలవుమని ఏం చెప్పినా ఆయన్ని తిడతారు. అది గుర్తుపెట్టుకోమని మేనేజ్ చేసుకుంటున్నాను. భువనేశ్వర్ని తిట్టొచ్చు ఎట్టబడితే అట్ట, బ్రహ్మణిని తిట్టొచ్చు. కాలం నాడు బ్రహ్మణి నా వర్ర రవీంద్ర రెడ్డి అన్నాడు, అసలు ఎన్ని తిట్టాడో దానికి అంతం లేదు. అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు సేటు, మగవాళ్ళు కూడా చెప్పుకోలేరు. అలాంటివి ఆయన తిడితే లేడు. కానీ ఇవాళ మీకు భారతీదేవిని తిడితే పాపం వీళ్ళందరూ కోపం వచ్చింది. ఏమయ్యా మీ అందరికీ భారతీదేవి ఏ రకంగా బంధువు మీకు చెప్పండి? మీరు ఏ రకంగా బంధువు అయింది ఆవిడ? షర్మిల ఏ రకంగా బంధువు కాదు చెప్పండి? ఆవిడే రకంగా బంధువు, ఏ రకంగా బంధువు కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఒక ఆడదాన్ని తిట్టవచ్చు, ఇంకో ఆడదాన్ని తిట్టకూడదు. ఆడాళ్ళు అన్నా కూడా వీళ్ళకి అసలు లెక్క లేదండి. అవి ఎవరన్నా ఆడాళ్ళని లెక్క చేయని వాళ్ళు ఉండంటే వైసీపీ పార్టీ వాళ్ళే.